హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈరోజు మనతో ముఖ్య అతిథిగా వచ్చారు ఎవరంటే జీవీఎల్ఎన్ చారి గారు, ఆస్ట్రాలజర్. ఆయన కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. ఎందుకంటే ఆంధ్రలో పొలిటికల్గా హంగామా ఉంది. ఎవరి భవిష్యత్ ఎలా ఉంది రాజకీయ పరంగా అనేది ఇప్పుడు చారి గారిని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు? ఫైన్ సార్. ఓకే సార్, చూస్తే కనుక ఏపీలో అందరూ నేను గెలుస్తా అని పోటాపోటీగా చేస్తున్నారు. అందులో ఫస్ట్ మనం మాట్లాడుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ గారి రాజకీయ భవిష్యత్తు ఈసారి ఎలా ఉండబోతుంది? ఈడు మళ్ళీ వచ్చాడు. సోషల్ పోస్ట్లో తెలంగాణ కేసీఆర్ గెలుస్తాడని చెప్పి ట్రోల్ చేసిన మళ్ళీ సోషల్ పోస్ట్ ఛానల్కి వచ్చాడు. భవిష్యత్తులో నేను రాజకీయ ప్రొటెక్షన్ చెప్పనన్నాడు అని మళ్ళీ హంగామా చేసే ట్రోలర్కి కూడా మనం ప్రత్యక్షంగా పరోక్షంగా మంచి ఆహారాన్ని సరే విమర్శించేవాడు ఎప్పుడు ఉంటాడు. సద్విమర్శ తీసుకోవడం అనేటువంటిది ఒక శాస్త్రవేత్తగా, ఒక పొలిటికల్ అనలిస్ట్గా సమాజంలో మనం ఉన్నాం కాబట్టి భరించాలి. ఇక మనం నేరుగా టాపిక్లోకి వెళ్ళినట్లయితే పవన్ కళ్యాణ్ అనేటువంటిది ఒక ఎమోషనల్ పొలిటీషియన్, అంటే రాజకీయ పరిజ్ఞానము లేనటువంటి మేధావి అని చెబుతాను. ఎందుకంటే వారికి ఉన్నటువంటి గ్రహస్థితులు జాతకంలో శశపురుష మహారాజయోగం ఉన్నప్పటికీ దాన్ని సద్వినియోగం చేసుకోవటంలో పవన్ కళ్యాణ్ ఫెయిల్ అవుతున్నారు. రెండోది, రాహుకేతువుల వంటి వ్యక్తుల యొక్క ప్రభావం, ఆ స్పర్శలో ఆయన కొంత ఇబ్బందికర వాతావరణం ఎదుర్కొంటాడని చెప్పాలి ఈసారి కూడా. ఓకే, ఎందుకంటే శశపురుష మహారాజయోగం ఉన్నటువంటి జాతకుడికి ఆలోచన విధానం పరిపక్వత ఉండదు. మనం ఎంత బూస్టప్ ఇచ్చినా తన ప్రయత్నము, తన ఆలోచన, తన పరంగిత జ్ఞానం గనక ఉపయోగించుకోలేనప్పుడు జాతకంలో 100 రకాల యోగాలు ఉన్నా ఆ జాతకుడు అభివృద్ధిలోకి రాలేడు. ఉదాహరణకి బుధాదిత్య యోగం, చంద్రమంగళ యోగం, కుజమంగళ యోగం, రకరకాలైనటువంటి యోగాలు ఉన్నటువంటి ఆ జాతకుడు ఆవేశపూరితమైన నిర్ణయాలు, ఆహభావాలు తన కొంత ఇబ్బందికరంగా మారుతుంది. అతనికి కుటుంబ స్థానం శుక్రుడు ఎప్పుడైతే అతనికి నీచంలో పడ్డాడో ఎప్పుడు అడుగు ముందుకేసినా వెనక్కి లాగేటువంటి స్వభావంతో తాను రాజకీయ పరంగా మళ్ళీ ఈసారి కూడా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువ కనపడుతుంది. ఇక్కడ ప్రధానంగా జాతకంలో మంచి బలం ఉన్నది, ప్రజల్లో మంచి ఆదరణ ఉన్నది. కానీ తాను వెళ్ళేటువంటి మార్గాన్ని సక్రమ పద్ధతిలో చేసుకోవటం లేదన్న భావన అయితే నాకు బాగా కలుగుతుంది. యాజ్ ఎ గ్రౌండ్ రియాలిటీగా నేను గ్రౌండ్లోకి వెళ్ళినప్పుడు 70 స్థానాల్లో బలమైనటువంటి గట్టి పోటీ ఇచ్చి వైసీపీ ప్రభుత్వానికి చెమటలు పట్టించే అంతటి స్థాయి కలిగినటువంటి ఆ జాతకుడు బాబుగారి యొక్క అడుగుజాడల్లో యాజ్ ఎ నటుడుగా స్క్రిప్ట్ లేనిదే మాట్లాడలేని పరిస్థితిలో ఉండి ఆయనకి సపోర్ట్ చేస్తూ తనకు అవకాశాలు ఇస్తున్నటువంటి అధిష్టానాన్ని కూడా తాను కిమ్మనకుండా ఈ మార్గంలో వెళుతున్నాడంటే చంద్రుడు ఎప్పుడైతే నీచ స్థితిలో ఉంటాడో, నీచ స్థితి అంటే బలహీనంగా ఉంటాడో ఆ జాతకుడిని ఎవరు ఎప్పుడు ఎలాగూ బాగు చేయలేరు. ఈత వచ్చినటువంటి వాడిని ఏదైనా ఇబ్బంది వస్తే ఇంకో ఈతగాడు ఒడ్డుకు తీసుకురాగలుగుతాడు. ఒక ఈత రాని వాడు కనుక నీళ్ళలో మునిగితే ఈత వచ్చినవాడు కనుక సేవికి వెళ్తే వాడిని కూడా లోపల తీసేస్తారు. సో పవన్ కళ్యాణ్ జాతకంలో శశమహాపురుష రాజయోగం ఉన్నప్పటికీ దాన్ని అందిపుచ్చుకోవటంలో టోటల్గా ఫెయిల్ అయ్యాడు. మరి ఆయన పుస్తకాలు చదివాని అంటాడు, మంచి దైవభక్తి పరాయణ అంటే అన్నీ చెబుతుంటాడు. కానీ ఎందుకు నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యపోతుందో అర్థం కావట్లేదు. సో ఈసారి కూడా ప్రతిపక్షంలోనే తాను కూర్చునేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. నా అంచనా ప్రకారం
2 స్థానాల్లో పోటీ చేయడానికి అవకాశాలు, ఒకటి అసెంబ్లీ స్థానానికి, ఒకటి లోక్సభ స్థానానికి ఈసారి ద్వంద్వ ప్రయోగం చేస్తాడేమో అన్న ఆలోచన, ద్వంద్వ ప్రవృత్తి ఉన్న వ్యక్తి కాబట్టి, ద్వంద్వ గ్రహాల కలయిక ఉంది కాబట్టి, సో 2 రకాల ఆలోచనలు కూడా చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 2 అవకాశాలు చేసినా కూడా ఒక్క అవకాశం అని వరిస్తుందా సార్ పవన్ కళ్యాణ్ గారికి? అదే నేను చెప్పింది, 99% మీలో ఉన్నటువంటి గొప్పతనాన్ని మేము చెప్పచ్చు. అక్కడ తీసుకున్న నిర్ణయం నీ ఒక్కడివే అయితే అక్కడ మేము చెప్పినటువంటి ప్రొడక్షన్ సక్సెస్ అవుతుంది. సో కాబట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే పవన్ కళ్యాణ్ని ఓడించడానికి సిద్ధంగా ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్ ఒక దిక్సూచన వ్యక్తి కాబట్టి తన కార్యకర్తలు ఆటోమేటిక్గా ఓట్ ట్రాన్స్ఫర్ టీడీపీకి చేస్తారు. సో ఇక్కడ సంధి సమయం, ఓకే, ప్రస్తుతం ఆయన జాతకంలో సంధి సమయం జరుగుతుంది కాబట్టి భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ చెప్పుకోవడానికి మరొక వెన్నుపోటు చరిత్ర, ఒక కథాంశంగా తాను మరొక బయోపిక్కి రామ్ గోపాల్ వర్మ గారికి పవన్ కళ్యాణ్ యొక్క పార్టీ మీద మంచి స్క్రిప్ట్ దొరికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి రాబోయే కాలంలో. ఓకే, కానీ మీరు ఏ మాట కానీ అది కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలుస్తారా లేదా అనేది కూడా మీరు చెప్తలేరు సార్. అవకాశాలు ఉన్నాయి, లేదన్న మాట నేను అంటలేదు. దాన్ని ఏ రకంగా పరిణామం చెందుతున్నది చూసుకోవాలి. ఓకే, ఆకలేసిన వాడికి అన్నం పెట్టచ్చు, అన్నం ఆకలి లేని వాడికి ఎంత అన్నం పెట్టిన ఉపయోగం ఉంది, అది లేదు అది లేదుగా అంటుంటాడు. సో కాబట్టి ఆయన జాతకంలో సంధి గ్రహస్థితులు ఎప్పుడైతే ఉన్నాయో తన ఆలోచనని పూర్తి స్థాయిలో డెవలప్ చేసుకోలేని పరిస్థితిలో ఒక సాలెపురుగు లాంటి ప్రపంచంలో తను ఇరుక్కుని ఉన్నాడు కాబట్టి ఏ నిర్ణయాలు స్వతంత్రంగా తీసుకునే అవకాశం లేదు. కాబట్టి ఈసారి కూడా తనకి ప్రజలు మొండి చేయి చూపుతూ ఒక అవకాశాన్ని ప్రతిపక్షంగా ఇస్తారేమో అన్న సందేహం అయితే నాకు బలంగా ఉంది. ఓకే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని నమ్ముకొని చాలామంది నాయకులు ఉన్నారు, చాలామంది ఉన్నారు కదా సభ్యులు, వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు ఒకవేళ చెప్పాలనుకుంటే? ఒకటి, కాపు కమ్యూనిటీ 25% ఓటింగ్ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ బలమైనటువంటి శక్తి. ఎవరు పొత్తులు చిత్తులు లేకుండా, ఒకరి దయాపక్ష మీద నువ్వు పోటీ చేయకుండా స్వచ్ఛందంగా ఇండివిజువల్గా ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి జిల్లాల్లో 34 స్థానాలు నీ ఒంటరిగా పోటీ చేసినా 25 సీట్లు గెలుచుకుంటావు. ఇట్స్ ఏ గ్రౌండ్ రియాలిటీ. గురుడు బలమైనటువంటి స్థానంలో ఉన్నప్పుడు మనం చెప్పే అంశాలు పర్ఫెక్ట్గా ఉంటాయి. ఎవరు ఎందుకు ఆ 34 స్థానాలు పోటీ చేయి, 25 తెచ్చుకో, ప్రభుత్వాన్ని శాసించే స్థాయికి నువ్వు వస్తావుగా. 2029కి ప్రభుత్వానికి ప్రత్యామ్నాయకర్తగా నువ్వు కనబడతావుగా. ఎందుకు మనం ఆలోచించట్లేదు? కాబట్టి ఇక్కడ ఇందా చెప్పాను కదా, ఈజ్ ఏ ఎమోషనల్ పొలిటీషియన్. రాబోయే రోజుల్లో రామగోపాల్ వర్మ గారికి, మా అభిమాన దర్శకుడికి పవన్ కళ్యాణ్ రూపంలో మరొక బయోపిక్ చరిత్ర సినిమా మనం రాబోయే రోజుల్లో బహుశా ఎలక్షన్ అయిన తర్వాత బహుశా ఆయన ఈ కాన్సెప్ట్ మొదలు పెడతారేమో, చూద్దాం. అప్పుడు స్క్రిప్ట్ పవన్ కళ్యాణ్ గారు ఇస్తారంటారు? కథాంశాలే ఇస్తాయి. అదే కథాంశాలు ఇస్తాయి అన్నమాట. ఓకే.